నిన్న రాత్రి మారిక వలసలో గిరిజన గురుకుల పాఠశాల మీద ప్రభుత్వ అధికారులు నిరంకుశంగా దాడి చేసి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి ఖాళీ చేయించారు అని అంటే మనం ఎక్కడున్నామండి? అధికారులే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అండదండలతోనే కదా చేస్తూ ఉన్నారు. మీరు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదో ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకోవాలి అనుకుంటే వేరే చోట పెట్టుకోండి. గిరిజన విద్యా గురుకుల హాస్టల్లో ఖాళీ చేపించి అర్ధరాత్రులు కాళ్ళు పట్టుకుంటున్న పిల్లలు అసలు పట్టించుకోకుండా ఏమాత్రం జాలి లేకుండా అధికారులు నిరంకుశంగా ప్రవర్తించి వాళ్ళని తరివేయడం అని అంటే వాళ్ళు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో మారిక వలసలో జరిగిన ఈ గిరిజన గురుకుల పాఠశాల ఘటనలో ఎంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకి ఎలా చెప్పుకుంటారు? ఎక్కడో దూరంలో కొండల్లో ఉండే వాళ్ళకి అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తారు? వాళ్ళని తరివేయడం అంటే నిజంగా ఇది ఇంతకన్నా నిరంకుశం ఇంకోటి ఉంది. విద్యాశాఖ మంత్రి వారు లోకేష్ గారు మీరు విద్యాశాఖని ఏ రకంగా చూసినా నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మేము. ఏంటి ఇది? కబ్జా కోర్లు కూడా తెల్లవారిపూట వచ్చి కబ్జాలు చేసుకొని తరిమేసేసి తరుముతారు తప్పితే అర్ధరాత్రులు ఎవరు ఏం కబ్జాలు చేయరండి. ఈ చీకటి రాజ్యంలో చీకటి లోకంలోని ఏం జరుగుతుంది అసలు? మీరు మీ ఎక్కడ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమన్నా నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు బానిసల్లాగా కనిపిస్తూ ఉన్నారా? ఈ పద్ధతి మార్చుకోవాలి. వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిగా అనర్హులు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మీరు రాజీనామా చేసి మీకు వేరే శాఖ తీసుకోండి. వేరే శాఖ తీసుకొని అదైనా సరిగ్గా నిర్వర్తించండి.